పోలీసు వారి హెచ్చరిక టైటిల్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఏంటంటే నాకు తెలుసు బాబ్జీ ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా నాకు బాగా తెలుసు. మంచి విషయం ఉన్న డైరెక్టర్. డెఫినెట్గా ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తాడని నా నమ్మకం ఉంది ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఇది అందరికి ఉపయోగపడి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, అట్లాగే కమర్షియల్గా కూడా ఈ ఫిల్మ్ ఉండబోతుందని చెప్పడం నిజంగా ఆల్ ద బెస్ట్ బాబ్జీ. సినిమా డెఫినెట్ తీసుకోవాలి. అలాగే హీరోగా చేసిన అఖిల్ ఆల్ ద బెస్ట్. అలాగే మీకు కూడా ప్రొడ్యూసర్, మీరు ముందు మీరు హిట్ అవ్వాలి మీకు డెఫినెట్గా. ఎందుకంటే నాకు బాబ్జీ మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా 100% సినిమా బాగా వస్తుందని నమ్ముతున్నాను నేను. టీమ్ కాంపిటీషన్. నేను అంటే ఇంట్రెస్ట్, నేను సినిమాల్లోకి రాకముందు నేను ప్రజానాట్యంలో కానీ విద్యార్థి ఉద్యమాలు కానీ అందరూ అన్నాన్ని పిలుస్తారు. నేను మాత్రం అన్నాన్ని పిలిచి శ్రీకాంత్ అన్నయ్య కానీ ఇక్కడ నాకు సినిమా కళాంతలు ఇచ్చిన అన్నయ్య శ్రీకాంత్ గారు 10 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన కథతో మంచి సినిమా చేద్దాం అనుకున్నాం. అది ఇప్పుడు ఆ అవకాశం మళ్ళీ వస్తుంది నేను భావిస్తున్నాను. ఒక మంచి చేతుల మీదుగా ఫస్ట్ లుక్, నా సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ని ప్రజాబాహుల్యంలో తీసుకెళ్తున్నాం. ఇంత మంచి మనసు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రేక్షకులు కూడా అంతే మంచి మనసుతో మా సినిమాను, మమ్మల్ని, మా యూనిట్ని అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్స్ అండి. ఈరోజు శ్రీకాంత్ సార్ చేతుల మీదుగా శ్రీ తూలికా తనిష్ క్రియేషన్స్ బ్యానర్ మీద మొదటి ప్రయత్నంగా నిర్మిస్తున్నటువంటి పోలీసు వారి హెచ్చరిక, ఆ సినిమా ఫస్ట్ లుక్ సార్ గారి చేతుల మీదుగా చూపించడం అనేది నాకు చాలా ఆనందకరం. సార్ మాకు టైం ఇచ్చి సార్ చేతులు నాకు ఏదైనా ఫస్ట్ అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. సో ఈ నా ఫస్ట్ సినిమాని సార్ చేతులు చూడడం చాలా ఆనందకరంగా ఉంది. దీనికి సార్కి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.